స్పిరిచువాలిటీ అంటే అసలేంటి? స్పిరిచువాలిటీ అంటే ఆరెంజ్ బట్టలు, తెల్ల బట్టలు, బొట్టు పెట్టుకోవడం, హారం మెడలో వేసుకోవడం, మనకు అవన్నీ తెలుసు కదా. ఇదేనా స్పిరిచువాలిటీ అంటే? నో. మరి ఇంకొందరు అనుకుంటారు భక్తులు ఇలా మాట్లాడకూడదు, భక్తి అంటే ఇది కాదు. ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, కొంత ఏదో సాధన చేస్తున్నారు. పక్కవాడికి ఎలా ఉంటుందంటే చూడంగానే అతను ఏదైనా చిన్న వ్యవహారికంగా ఏదైనా చేశాడంటే మెటీరియల్ వరల్డ్లో మామూలు మనిషిగా ఏదైనా బిహేవ్ చేస్తే వెంటనే గుర్తుపడతారు, ఏంటి తను ఇలా చేతులు కదుపుతున్నాడు, ఇలా మూవ్ అవుతున్నాడు అని. అంటే అందరూ భక్తిని ఎలా డిఫైన్ చేస్తున్నారు, డెఫినేషనే చెప్పేస్తారు. మరి భక్తి అంటే ఏంటి డిఫైన్ చేస్తున్నారు కదా. భక్తుడు అంటే ఇలా ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, తెల్ల రంగు లేదంటే కాషాయ వస్త్రాన్ని ధరించాలి. మీ ఇంట్లో సపోజ్ ఒక కుక్క, డాగ్ ఉందనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? అది ఓనర్నే గాడ్ అని అనుకుంటుంది, దేవుడు అనుకుంటుంది. అంతేగాని అది డాన్స్ చేయకూడదని లేదు, అది నిల్చోకూడదు కూర్చోకూడదు అని లేదు కదా, అది ఊగకూడదని లేదు, అటు ఇటు తిరగకూడదు అని లేదు కదా. అది లాయల్గా ఉండాలి ఎవరికి? ఓనర్కి. దాని కర్తవ్యం అది, దాని లైఫ్ పర్పస్ని అది తెలుసుకొని చాలా లాయల్గా ఉంటుంది. ఏ పని చేసినా అందులో స్పిరిచువాలిటీ ఉండాలి. అంతేగాని భగవద్గీతలో ఏముందండి? అసలు భగవద్గీతలో నువ్వు చేసే ప్రతి పని నాకు అర్పించు అని ఉంది. అంటే జనాలు ఏమనుకుంటారంటే ఏదైనా సరే ఒక వ్యక్తి వేరే రకంగా ప్రవర్తిస్తుంటే అది కూడా నచ్చదు ప్రపంచంలో జనాలకి. భక్తి చేస్తుంటే కూడా కొందరికి భక్తి ఇలా చేయకూడదని ఎవరు చెప్తున్నారు? అభక్తుడు ఏమంటున్నాడు? అభక్తుడు నువ్వు భక్తుడివి కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా కూర్చోకూడదు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, లేదంటే నువ్వు బొట్టు పెట్టుకోవాలి, మెడలో హారం ఉండాలి, చేతిలో మాల ఉండాలి, అప్పుడే నువ్వు భక్తుడివి అని డిఫైన్ చేస్తున్నారు. ఎవరు? ఈ ప్రపంచంలోని వాళ్ళు, అభక్తులు. అంటే భక్తి ఏబిసిడి కూడా తెలియని వాళ్ళు స్పిరిచువాలిటీ అంటే ఏంటి అన్న ఏబిసిడి తెలియని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు కదా భక్తుడంటే ఇలా ఉండాలని. భగవద్గీతలో ఏముందండి? నువ్వు చేసిన ప్రతి పని, చేయబోయే ప్రతి పని నాకు అర్పించు, చేసిన దాన్ని. కొందరు అనుకుంటారు వీళ్ళు భక్తిగా చేస్తున్నారు, వీళ్ళు ఈ పని చేయకూడదు, వీళ్ళు ఇలా చేసే అధికారం కూడా లేదు. ఎందుకండి మోడర్న్గా ఉండి భక్తి చేయకూడదా? ఫారెన్లో అందరూ ఏ డ్రెస్సులు వేసుకుంటారు? వాళ్ళ ఇల్లు ఎవ్వరూ భక్తులు లేరా? స్పిరిచువాలిటీయే లేదా? విదేశంలో స్పిరిచువాలిటీ లేదనుకోవడం చాలా పొరపాటండి. అసలు విదేశాలు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అంత క్లియర్గా అయిపోతుంది మీకు. విదేశాల్లో కూడా మనం విదేశాలు అని అనుకుంటున్నాం, భగవంతుడి దృష్టిలో విదేశాలు అని ఏమీ లేదు. ఇది మొత్తం ఒక బ్రహ్మాండం. మనం ఇండియా రిలీజియన్, ఈ రిలీజియన్, ఆ రిలీజియన్ అని మనం పెట్టుకున్న పేర్లు. ఇప్పుడు ఆధ్యాత్మికతకి రిలీజియన్స్కి సంబంధం లేదు, స్పిరిచువాలిటీకి రిలీజియస్కి, నువ్వు రిలీజియస్ అవ్వడానికి సంబంధం లేదు. ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి కదా, ముస్లిం, క్రిస్టియన్, హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, ఇన్ని ధర్మాలు ఉన్నాయి కదా, అన్నిట్లో ఉంది స్పిరిచువాలిటీ. బట్ రిలీజియస్ వేరు, స్పిరిచువల్ వేరు. మన దృష్టికి ఇది దేశం, మన రాజ్యం, మన రిలీజియన్ అనుకుంటున్నాం, అది విదేశం అనుకుంటున్నాం. కానీ భగవంతుడి దృష్టిలో ఇది మొత్తం ఒక బ్రహ్మాండం. అలా కాకపోతే విదేశాల్లో మనకు కనబడ్డం ఏంటండి? ఈ శ్రీచక్రం అనేది పెద్దది, మీరు చూసారో లేదో, చాలా పెద్దది. వాళ్ళే ఆశ్చర్యపోయారు. యుఎస్లోనూ ఎక్కడ చాలా పెద్దగా ఉందండి శ్రీచక్రం. అక్కడ ఉండడం ఏంటి? విదేశాల్లో ఎందుకు ఉంది మరి? అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అందుకనే తెలుసుకోవాలి, ప్రపంచం మొత్తం, ఈ బ్రహ్మాండం మొత్తం ఒకటే. ఇందులో
మనం మనం రిలీజన్స్గా, మనం భాషలుగా మనం వేరు చేసామన్నమాట అవన్నీ. దీన్ని ఈ బ్రహ్మాండాన్ని, అది విదేశం ఇది దేశం అని. భక్తులు లేరా ఏంటి? విదేశాల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారు? వాళ్ళల్లో దైవిత్వం లేదా? స్పిరిచువాలిటీ అంటే ఏంటో అస్సలు తెలియదు వాళ్ళకి. ఎవరైతే బట్టల్ని బట్టి, వాళ్ళ బొట్టుని బట్టి, వాళ్ళు చేసే పనుల్ని బట్టి నువ్వు అతన్ని భక్తుడా కాదా అని ఎవరూ కనిపెట్టలేరండి. అసలు దేవుడు ఉన్నాడా లేదా, విశ్వం ఉందా లేదా, అసలు ఏ దేవుడు ఉన్నాడో లేదో కూడా మనకి తెలియదు. తెలియని దాని గురించి మనం మాట్లాడతాం గంటలు. అంటే అది ఉంది అని అందరూ నమ్ముతున్నారు. సుప్రీం పవర్ ఉంది, సుప్రీం అథారిటీ అనేది ఉంది. అది ఎన్నో ఫామ్స్లో ఉంది. దేవతాస్ అంటారు, మనం దేవతలం అంటాం. ముస్లిమ్స్లో ఫరిష్టాలు అంటారు. పేర్లు మనం పెట్టుకున్నాం. అందరికీ తెలిసింది ఏంటంటే ఏదో శక్తి ఉంది అని, ఆ శక్తినే నడుపుతోంది అని, ఇదంతా. అంతేకాని దాని శక్తి ఇదే రూపం అని, ఇదే డీటీ, ఈ విగ్రహమే. అన్ని విగ్రహాలుగా ఎవరు ఋషులు మనకు అందించింది విగ్రహాల రూపంలో మనకి అందించారు. అలా భక్తి చేసుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అని. అసలు తిన్నా తాగినా ఏ పని చేసినా అన్ని కార్యాలు మనం అర్పిస్తాం. అది అడ్వాన్స్డ్. ఇది భగవద్గీతలో చెప్పింది. నాకు అర్పించాలి అంటే ఎలా, ఏ విధంగా అర్పిస్తా? నాకు అర్పించాలి అంటే ముక్కు ద్వారా నేను తీసుకునే శ్వాస, చెవుల ద్వారా నేను తీసుకునే సౌండ్స్, కళ్ళ ద్వారా నేను చూసే దృశ్యాలు, నోటి ద్వారా తినే తిండి, తాగే నీరు, ఈ స్కిన్ ఉంటుంది కదా, టచ్ చేస్తాం మనం, స్పర్శ ద్వారా మనం చేసేవి లోపలికి తీసుకుంటాం అనమాట. మనం వీటి ద్వారానే మనకన్నీ ఆ ఫుడ్ అంటే తినడం మాత్రమే ఫుడ్ కాదండి. చెవుల ద్వారా, ముక్కు ద్వారా తీసుకునేది కూడా ఫుడ్డే, కళ్ళ ద్వారా తీసుకునేది కూడా ఫుడ్డేనమాట. కొందరు అనుకుంటారు ఫుడ్ అంటే అసలు అర్థం కాదనమాట. తిండి బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను ఏది బ్యాడ్ హ్యాబిట్స్ మరి వాళ్ళు ఆల్కహాల్ తాగుతారు, సిగరెట్ తాగుతారు, నాన్ వెజ్ తింటారు. మళ్ళీ నేను చాలా ఇదిగా అంటే కరెక్ట్గా ఉన్నాను, ఫిట్గా ఉన్నాను. కరెక్ట్ అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఫుడ్ అనేది ఒక తినే ఫుడ్ మాత్రమే కాదండి, చాలా రకాలుగా మన లోపలికి వెళ్తుంది, స్పర్శతో కూడా వెళ్తుంది. భక్తులు ఇదే పని చెయ్యాలి, ఈ బట్టలే వేసుకోవాలి అని కాదు అర్థం. బట్టలు అవి మనకి గుర్తు చేస్తాయి. ఏది, మనం ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు పక్కన ధ్యాస మాయలో పడతామని ఇవన్నీ సృష్టించారు. అసలు విషయం ఇది కాదు. ఇవన్నీ ఎందుకు పెట్టారు? బట్టలు మెడలో వేసుకోవాలి, ఎందుకంటే మాయ మనల్ని పీడిస్తూ ఉంటుంది. దాని స్ట్రింగ్స్ ఉంటాయి కదా, దారాలు లాగుతూ ఉంటుంది మనకి వెనక్కి. ఇట్లా మనం వెళ్తున్న కొద్దీ స్పిరిచువాలిటీలోకి ఈ భగవంతుడి లాగుతూ ఉంటుంది వెనక్కి. సో దీనికోసమని పెట్టారు. అంటే ఇది స్టార్టింగ్ వాళ్ళకన్నమాట, అడ్వాన్స్ భక్తులకి కాదు. అడ్వాన్స్ అంటే బాగా ఇంకా పోరాడగలరు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేసారనమాట అన్నీ, మన పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకొని పంచేంద్రియాలతో పనులు చేయించుకుంటూ ఉంటారు. సో మనం ఏ మార్గంలో ఉన్నామో, ఇట్స్ నాట్ ఏ యూనిఫామ్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ హిమ్ ఇన్సైడ్ డీప్లీ. అతనేంటి భక్తుడు అంటే, హీ ఈజ్ వాట్ హీ ఫీల్స్, వాట్ హీ థింక్స్, వై హీ డస్ ఎవ్రీ వర్క్. ఏ పనైనా దేనికి చేస్తున్నాడు, ఫర్ హూమ్, ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తారు పనులన్నీ అనేది ముఖ్యం. భక్తి అంటే 24/7 జ్ఞాపకం. 24/7 ఏం చేసినా అది ఆ విశ్వం కోసమే. తాను చేయట్లేదు అన్న ఒక ఎరుకతో ఉండడం. నువ్వు ఏ పని చేస్తున్నా, లెట్ సపోజ్ పొలిటీషియన్ అనుకుందామండి, పొలిటీషియన్ డివోటీ అవ్వలేడా? కెన్ బీ ఏ డివోటీ, రైట్? అతను కూడా డివోటీ అవ్వచ్చు కదా. హిజ్ వర్క్ ఈజ్ హిజ్ భక్తి. అతని పని అతనికి భక్తి అయినప్పుడు అది స్పిరిచువాలిటీ. సెలబ్రిటీ కెన్ బీ ఏ డివోటీ, వై నాట్? రిక్షా వాళ్ళ కెన్ బీ ఏ డివోటీ.
ఇప్పుడు మన రిక్షావాడు సంపాదించుకోవడమే సరిపోతుంది, వాడు భక్తి ఏం అస్సలు చేయగలిగింది రిక్షావాడేనండి. ఈ రిక్షావాళ్ళ కెన్ బి ఏ డివోటీ. ఎవరైతే రిక్షావాడు సాయంత్రం పని చేసుకొని, ఒక అతను ఉండేవాడు తప్పక గుడికి వెళ్ళేవాడు, రూపాయి వేస్తున్నాడు తెలియదు, 10 రూపాయల్లో వేస్తాడు దేవుడికి. సంపాదనలో అతను సంపాదించినా లేకపోయినా, ఆ రోజు వచ్చినా రాకపోయినా, రోజు కుండీలు గుడికి వెళ్ళడం, ఒక అంత డబ్బు వేయడం అనమాట. తప్పకుండా అది భక్తే కదండి దాన్ని అంటారు. దేవుడు దానికి కరిగిపోతాడు, అవునా కాదా? అలా చాలా మంది ఉన్నారు. ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్తున్నాను. ఎంతో మంది ఉన్నారు. సిద్ధులు, మహాసిద్ధులు ఉన్నారు, బృందావనంలో ఉన్నారు, హిమాలయ పర్వతాల్లో ఉన్నారు కదా. మనకు తెలిసిన విషయమే. దేవుడి దృష్టిలో భక్తి అంటే ఏంటి అనేది మెయిన్. మన దృష్టిలో భక్తి అంటే ఏంటి అని, లేకపోతే సామాన్యుడి దృష్టిలో భక్తి అంటే ఏంటి అని కాదు. స్పిరిచువాలిటీ అంటే ప్రతి పని, ప్రతి కార్యం, ప్రతి కర్మ చేస్తున్నాను ఆ విశ్వం కొరకే, ఆ దేవుని కొరకే. అంతేకాదు ఆయన ప్రతి క్షణం నాలోనే ఉన్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ స్పిరిచువాలిటీ ఉంటుంది. చెప్పాను కదా, మామూలు వాళ్ళకి బట్టలు వేసుకోవడం, ఇవన్నీ ఇంకా ఒక 10 సంవత్సరాల వరకు బట్టలు వేసుకోవడం, కాషాయ వస్త్రం, నల్లటి తెల్లటి వేస్తుంటారు కదా, వేరే వేరే రకాలుగా భస్మాలు ఇంకా ధరించడం, అవి ఇవి ధరించడం. ఒక 15 సంవత్సరాలు ఇలా చేస్తే ఏమవుతుంది చెప్పండి? అది ఒక ఇదిగా మారుతుంది, దానిలో లీనమైపోతారు. సో ఇది ఎందుకని పెట్టారంటే, ఆత్మ అనేది ఒక పనికి అలవాటు అయిపోతే దాన్ని భక్తి దాన్ని అంటారు. ఇప్పుడు ఒక పని, మామూలు పని చేసినా కూడా మనం అది ఎంతో ప్రేమతో, నిష్ఠతో ఆ విశ్వం కొరకు మనం చేస్తున్నట్లయితే దాన్ని భక్తి అంటారు, దాన్ని స్పిరిచువాలిటీ అంటారు. అంటే ప్రతి క్షణం నిన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నువ్వు చూడగలిగిన ఉన్నాడు. అంటే 4 దిక్కుల నుండి, అష్టదిక్కులు మీకు తెలుసా? ఈ అష్టదిక్కుల నుంచి నేను చూడబడుతున్నాను. ప్రతి క్షణం చిప్ అనేది ఉంది. నువ్వు కంప్యూటర్లో చిప్ అని చూస్తున్నావు, కనబడుతుంది. ఈ కంప్యూటర్లో ఇంత మ్యాటర్ ఎట్లా వస్తుంది మీకు అర్థమవుతుందా? ఈ కంప్యూటర్లో ఈ మ్యాటరు మొత్తం ఈ ఇన్ని రికార్డులు ఉన్నాయి కదా కంప్యూటర్లో. అలానే ఈ మనిషి, మనం అనుకుంటాం ఏదో చిత్రగుప్పుడు చనిపోయిన తర్వాత రాస్తారు, రాతలని కాదండి, ఇక్కడే రాయబడుతున్నాయి. చిప్ ఇక్కడే ఉంది. నువ్వు పుట్టిన తర్వాత చిప్ నాలో ఉంది కదా, ఆత్మ అనే చిప్ వచ్చింది కదా, ఆ ఆత్మ అనే చిప్పులోనే అక్కడ భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నాడు, ఆత్మ పరమాత్మ మన 2 కంబైన్ ఉన్నాం అనమాట. అది మనం గుర్తించట్లా, అంతే. ఆత్మ నేను, పరమాత్మ భగవంతుడు. స్పిరిచువాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ఐఎమ్ నాట్, నేను ఒక్కదాన్ని కాదు, మే అకేలీ నహీ, ఐఎమ్ 2. అది అంటారు కదా మళ్ళీ, అది అద్వైతం ద్వైతం వదిలేయండి. మళ్ళీ అద్వైతం ద్వైతం అనుకునే వాళ్ళు భగవంతుడు బయట ఉన్నాడు, లోన్ లేడు అని అంటారు. అలా కాదు, నేను ఇప్పుడు ద్వైతం అద్వైతం చెప్పట్లేదు. సో మనం ఆత్మ పరమాత్మని విడదీయలేరు. అది నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ పరమాత్మ వేరు కాదు, విడదీయలేని బంధం. పురుషం స్త్రీ అంటారు కదా, ఇది పురుషం స్త్రీ అనేది ఎవరూ లేరండి. ఒకటే ఒక భగవంతుడే పురుషుడు, మిగతా వాళ్ళంతా స్త్రీనే. పురుషులు కూడా స్త్రీనే. పురుషు ఎవరు ఇప్పుడు? భగవంతుడు. పరమాత్మ ఎవరు ఇప్పుడు ఇక్కడ? భగవంతుడు. ఆత్మ ఎవరు? స్త్రీ, నేను. ఇప్పుడు కొంచెమన్నా అర్థమవుతుంది మీకు, నేను ఇంకా క్లియర్ చేయలేను ఇంతకంటే. సో ఇది 2 విడదీయలేని బంధం అనమాట. ఆత్మ పరమాత్మ లోపల ఉంటుంది, చెప్పాను కదా. ఇప్పుడు చిప్ ఎక్కడ ఉంటుంది మీరు అనుకోవచ్చు, పరమాత్మలో ఉంటుందా అంటే బయట ఉంది, లోన ఉంది. ద్వైతంలోనూ ఉంది, అద్వైతం అనుకునే వాళ్ళకి అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. సో బయట నుంచి కూడా ఇక్కడ కంప్యూటర్లో మీకు లోన మాత్రం ఆ చిప్ పెడతారు, ఇందులో హార్డ్ డిస్క్లోనే. ఇక్కడైతే మన ఈ డిస్క్ శరీరంలోనూ ఉంది, బయట దిక్కుల్లోనూ ఉంది. ఇంత బాగా ప్రొజెక్ట్ అవుతున్నాం, నువ్వు స్కాన్ అవ్వబడుతున్నావు. నువ్వేం చేసిన ప్రతి కార్యము స్కానింగ్ అయిపోతుంది వెంటనే. ఇదేమి పెద్ద చనిపోయాక నీ లెక్కలు రాయరు, అట్లా కాదండి. చనిపోక ముందే, జరగముందే ప్రతి కార్యం నోటెడ్. సో మీ ఫైల్ అనేది ఎప్పుడో ఓపెన్ అయిపోయింది,
అడ్వాన్స్ స్పిరిచువాలిటీ అంటే నేను చెప్పాను కదా, దీక్ష తీసుకుంటారు, అప్పుడు ఫైల్ మనది ఓపెన్ అవుతుంది, రికార్డ్ అవుతుంది అనమాట. సో నువ్వు భక్తి చేస్తున్నావా లేదా అని నీ రికార్డు ఓపెన్ అయిపోయింది, ఇంకా నువ్వు లెక్కలోకి వస్తున్నావు, క్యాలిక్యులేట్, ఇంకా అప్పుడు ఇంకా గట్టిగా నీ మీద ఉంటుందన్నమాట రికార్డు. సో అదండి సంగతి. నిర్భయంగా నాతో దేవుడు ఉన్నాడు అని భయం లేకుండా నా ప్రతి చర్య చూస్తూనే ఉన్నాడు అన్న ఎరుక. ఆ భయం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? నిర్భయంగా ఉంటాంలేండి, కానీ ఆ భయం అనేది ఉంటుంది చూసారా, ఆ ఎరుక ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఒక పని చేసేటప్పుడు కానీ, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తాగేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు ప్రత్యక్షంగా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే నిర్భయత, భయంగా, ఆనందంగా ఎంతమంది తలుచుకుంటున్నారు, ఎంతమంది ఈ ఆస్వాదనలో ఉన్నారు, ఆనందంలో ఉన్నారు చెప్పండి. ఇదే ఇప్పుడు సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను నేను అని కొంతమంది ఎందుకని ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటారు, ఉండడానికి ఇష్టపడతారు స్పిరిచువల్ పీపుల్ అంటే దానికి కారణం ఇదే. నిజమైన భక్తి అంటే దేవుడి యొక్క దృష్టి మనపై పడటం, దేవుణ్ణి ఎలా మనం సాక్షాత్కారం చేసుకోవడం అని అనుకుంటారు. సాక్షాత్కారం అవుతుంది, కానీ మనం సాక్షాత్కారం చేసుకునే ముందు దేవుణ్ణి మనం ఎలా విశ్వాన్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, అలా ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఏదో ఒకటి మనం స్పెషల్గా చేయాలి కదా. ఇప్పుడు ఆ రిక్షావాడు ఒక విధంగా భక్తి చేస్తున్నట్లే భగవద్గీతలో ఉంది ఏమని, కోట్ల ప్రజలు నా భక్తి చేస్తారు, అందులో ఒక్కళ్ళో ఇద్దరో నా ధామానికి చేరతారు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి, రకరకాలుగా భక్తి చేసి ఆ ఈశ్వరుని మెప్పులు పొందిన వాళ్ళు ఉన్నారు. భక్తి అంటే నిత్యం చేసేది, ఒక్కరోజు 2 రోజులు, 1 అవరు, 2 అవరు, పొద్దున్న ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు కాదు. నిత్యం ఉండే స్థానం, నిత్యం మనం ఏ ప్రదేశంలో ఉంటామో, అంటే ఆర్ యు ఫీలింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ గాడ్, మీరు భగవంతుడు ఒళ్ళో ఉన్నాను నేను అనే ప్రతి మూమెంట్ మీకు అలా ఫీల్ అవుతుందా? ఆర్ యు రియల్లీ ఫీలింగ్ గాడ్ విత్ ఇన్ యూ? గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ? మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా అలా? డూ యూ రియల్లీ బిలీవ్? 100% ఫెయిత్ ఉందా, నమ్మకం ఉందా? అంత అపార నమ్మకం కలిగిన వాళ్ళు అంటే దేవుడు మంచి చేసినా చెడు చేసినా నా మంచికే అనుకోవాలి. ఇప్పుడు రిక్షావాడి గురించి చెప్పాను కదండి, అతను నార్మల్ మ్యాన్ అంతే, ఓ సాధారణ వ్యక్తి, అతనికి ఏ భావం తెలీదు, అతనికి ఏమీ తెలీదు, నార్మల్గా అందరిలాగే ఉంటాడు. బట్ దేవుడికి ప్రియుడు కదా. అది ఎలా జరిగింది? కొన్ని సంవత్సరాలు ఒక పని చేయడం వల్ల. ఎందుకని? ఏ ఉద్దేశంతో చేయడం వల్ల? ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన పని వల్ల. ఇప్పుడు కొందరు అనుకుంటారు ఎక్కువ భక్తి చేస్తే, ఒక మూఢనమ్మకం కూడా ఉంది కదా, ఎక్కువ భక్తి చేస్తే కష్టాలు వస్తాయని, అందుకే భయపడుతున్నారు చూడండి జనాలు. భక్తి చేస్తే ఎందుకు వస్తాయి చెప్పండి కష్టాలు? మిత్, ఇది చాలా పెద్ద మిత్. భక్తి చేస్తే సర్వసుఖాలు పొంది ముక్తిని పొందుతారు. యూ ఎలా ఉంటుంది? ట్యూబ్ లాగా. ఆ యూలో ఒకవైపు నుంచి మనము పుణ్యాలు సంపాదిస్తున్నాం, ఇంకోవైపు పాపాలు ఉన్నాయి, సగానికి సగం. నీళ్లు పోస్తున్నాం పాపాల మీదకి, బయటికి ఏమొస్తాయి చెప్పండి? పాపాల వైపు పోస్తే పుణ్యాలు వస్తాయి, పుణ్యాల వైపు నీళ్లు పోస్తే పాపాలు బయటకు వస్తాయి. అంటే ఫస్ట్ నువ్వు నీళ్లు దేని మీద నీకు అది మనకు కనిపిస్తుంది. అందుకనే మనం భక్తి చేస్తుంటే ఏమవుతుంది? పుణ్యం సంపాదిస్తున్నాం కాబట్టి అటు నీళ్ళు ఎటు వెళ్తున్నాయి? పుణ్యం వైపుకి వెళ్తున్నాయి. బయటికి ఏదొస్తుంది? ప్రెషర్తో బయటికి పాపాలు వస్తున్నాయి. అది మనకు కనబడుతుంది, పాపాలు వస్తున్నాయని కనబడుతుంది, కానీ పాపాలు బయటికి వెళ్ళిపోతున్నాయని కనిపించట్లేదు. అంటే నాకు చెడు జరుగుతుందని కనిపిస్తోంది నీకు. అవన్నీ అయిపోయాక ఏమొస్తాయి బయటికి చెప్పండి? మొత్తం నిండిపోద్ది పుణ్యాలతోని. అది ముందు చేసిన కర్మలు బయటకు వస్తున్నాయి అన్నమాట. అంతే సింపుల్. సర్వసుఖాలు పొంది ముక్తిని పొందుతారు భక్తి చేసిన వాళ్ళు. ఈ మోడర్న్ మ్యాన్ కెన్ ఆల్సో డూ భక్తి, ఏ ఫారినర్ కెన్ డూ, ఏ చైల్డ్ కెన్ డూ. ఒక ఏజ్ లిమిట్ ఉంది అనుకోవడం చాలా పొరపాటు అండి. ఏ పూర్ మ్యాన్ కెన్ డూ, స్టూడెంట్, జాబ్ హోల్డర్ కెన్ డూ, బిజినెస్ మ్యాన్ కెన్ డూ, పైలట్ కెన్ డూ, రిక్షా వాళ్ళ చేస్తున్నాడు, ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సో ఇలా ప్రతి వాళ్ళు, ఒక మనుషులకి ఏముండి ఉంటుందో తెలుసా? సంపాదించుకుంటూ డబ్బులు సంపాదించుకోవడమే ఒక పెద్ద
ఆ, ఆ, ఇది నేను ఎట్లా చేయగలడు అని ఒక డిబేట్ని కూడా పెడతారు. సంపాదించకపోతే, డబ్బులే లేకపోతే కూడ ఎక్కడి నుండి వస్తుంది? భక్తి కూడా సాధ్యం కాదు కదా. వారు బాధ్యత ముందు ఇంటి వారిని చూసుకోవడం వాళ్ళ బాధ్యత, ఇలా ఎన్నో రకాలుగా డిబేట్ చేస్తూ ఉంటారు కదండి. అప్పుడు ఆయన అన్నాడు, ఒక పేదవాడు రిక్షావాడు ఎలా సత్సంగంలో కూర్చోగలడు కదా. అది పాయింట్ టు బి నోటెడ్ కదా. కానీ భక్తి చేయగలడు కదా. వీలైనంతలో చేసేదే భక్తి. కర్మ తాను చేస్తూ కొద్దో గొప్ప సేవ చేస్తూ ఉండడమే కర్మ అంటే భక్తి అంటే కూడా కర్మనే అండి. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ ట్రెడిషనల్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీ జీవరాశి కెన్ పెర్ఫార్మ్ భక్తి. ఇట్స్ ఏ దిల్ కా మ్యాటర్, టోటలీ దిల్ కా మ్యాటర్. ఇట్స్ ఎ టోటలీ హార్ట్ టు హార్ట్ విత్ గాడ్. Totally heart to heart with God thing. Everyone is crazy that I am serving God differently. తెలుసా, ఇది నా గురించి చెప్తున్నాను మీకు. నేను దేవుణ్ణి వేరేగా డిఫరెంట్గా కొలుస్తున్నాను అని. హీలింగ్ సంబడీ ఈజ్ సర్వింగ్ గాడ్. ఎవరైనా మీరు హీల్ చేస్తున్నారనుకోండి, ఇట్స్ గాడ్ థింగ్, ఇట్స్ ఎ హార్ట్ టు హార్ట్ గాడ్ థింగ్. సో హీలింగ్ సంబడీ ఈ సర్వింగ్ గాడ్. మనం ఎవరినైనా హీల్ చేయగలిగితే ఇంతకంటే గాడ్కి ఇష్టమైనది ఏముంటుంది చెప్పండి? ప్రసన్నం చేసుకోవాలి అని అంటే. There are different ways to serve God, heal others, serve others. If someone thinks that I am following my passion, but how I am serving God then? Yes, you are following your passion, follow your passion as you are serving God, breaking generational curses. ఇది కూడా ఈవెన్ భక్తేనండి. ఏదైనా సరే మనము పూజలాగా భావించేది, పూజ కంటే పవిత్రమైన గాదిగా భావించేది భక్తి. అది కర్మ, అది స్పిరిచువాలిటీ. వన్ కెనాట్ డిఫైన్ స్పిరిచువాలిటీ. ఎవరు చెప్పలేరు ఇది స్పిరిచువాలిటీ అని ఏ శాస్త్రంలో. ఒక దాంట్లో మీరు తీసుకుంటే పార్వతీని శివుడు ఏమని చెప్పుకుంటున్నారు? నారాయణుడే గొప్పవాడు, పార్వతి చెప్తుంది కదా మనం అన్నవరంలో ఇది చేయాలి, ఈ పూజలు చేయాలి, ఇలా వ్రతం చేయాలి ఇలా అని. శివుడిదే ఈ శాస్త్రం తీసుకుంటే ఆదిశక్తియే పరాశక్తి, అంతకంటే మించిన శక్తి లేదంటారు. మళ్ళీ నారాయణుని కృష్ణుని తీసుకుంటే అంతకంటే గొప్ప. ప్రతి దాంట్లో ఇలా ఉంది. అంటే ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు, అంతా ఒకటే అని మనకి దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఇంత చిన్న విషయం అండి ఇది. నో వన్ కెన్ నాట్ డిఫైన్ హౌ గాడ్ ఈజ్ హ్యాపెన్ వెన్ అండ్ వై, ఇన్ విచ్ వేస్ యూ షుడ్ సర్వ్ గాడ్. ఎవరు చెప్పలేరు. If you are healing somebody, if you are serving God is happy. సంతోషంగా నువ్వు ఉండు. నేను ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుని ఒక స్టెప్ తీసుకుంటే, అది ఒక అడుగు వేస్తే భగవంతుడు మనకి 4 అడుగులు ముందుకు వచ్చి నీ చేయి అందుకుంటాడు. ఫైనలీ నోయింగ్ స్పిరిచువాలిటీ ఈజ్ అండర్స్టాండింగ్ మీన్స్ టు నో హౌ ఐ షుడ్ కీప్ గాడ్ హ్యాపీ. నేను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, విశ్వాంతో ఎలా కనెక్ట్ అయిపోవాలి. సంతోషపెట్టడం అంటే ఏంటి? కనెక్ట్ అయ్యి ఉండడం, ఎప్పుడు అలైన్ అయ్యి ఉండడం. సమ్వన్ థింగ్స్ వీ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ లార్డ్, వీఆర్ నాట్ హియర్ టు సర్వ్ గాడ్. కొందరు ఉద్దేశం ఇంకో ఇలాగ కూడా ఉంటుందండి. నేను పుట్టింది దేనికి? గాడ్ నాకు సర్వ్ చేయడానికి, నేను గాడ్కి సర్వ్ చేయడానికి కాదు. అహం బ్రహ్మాస్మి, నాలో ఉన్న దేవుడు నన్ను ఆల్వేస్ సర్వింగ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ సర్వింగ్ మీ. నిజంగా ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆశిస్తూ ఉండడం కాదు, మన జీవితం ఇంత బాగా నడుస్తుంది అని అంటే మనకి నిజంగా దేవుడే సర్వ్ చేస్తున్నాడు మనకు కనబడట్లా. మళ్ళీ నా జీవితం ఇట్లా ఎందుకు ఉందని మనం అంటున్నాం. స్పిరిచువాలిటీ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. మీరు తెలుసుకోవాలి మీ పర్పస్ ఆఫ్ లైఫ్. స్పిరిట్ ఇంటూ రిచువల్. ఇది నా స్పిరిట్ అంటే ఆత్మ. నా ఆత్మ ఒక రిచువల్ చేయాలి, ఏదైనా ఒక రిచువల్, దాన్ని స్పిరిచువల్ అంటారు. ఆధ్యాత్మికం అంటే మనలో ఉన్న పశుత్వాన్ని, ప్రతి ఒక్కళ్ళలో పశుత్వం ఉంటుందండి, దాన్ని హింసించి మానవత్వంగా మారాలి. మానవత్వం డివైన్తో ఐక్యం అవ్వాలి. అంటే మన ఆత్మని తెలుసుకోవడం, మనల్ని మనం తెలుసుకోవడమే కాదు, మన ఆత్మని తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ కాదు,
మానవత్వం పెంచుకొని దాన్ని వన్ విత్ ద డివైన్. కొంత మనకి రియలైజేషన్స్ అనుభవాలు కలుగుతాయి కాబట్టి మనం కొంత తెలుసుకోగలుగుతాం. ఒక 1% ని టచ్ చేయగలుగుతాం అనమాట. ఎవరైనా సరే హైలీ ఎన్లైటన్మెంట్ అంటే ఎన్లైటన్మెంట్ అయ్యాను అని అంటారు కదా, అది నిజమేనండి. కాదు, అది కొట్టేస్తారనమాట మనుషులు. లేదు, ఇతనికి ఎన్లైట్మెంట్ రావడం ఏంటి, ఇతని భక్తుడేంటి అని అంటారు. కాదు, ఎన్లైటన్మెంట్లో 1 to 100% ఉంటుంది. సో 1% అవ్వచ్చు, 2% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, అలా 95% దాకా అవ్వచ్చు. ఫుల్లీ ఎన్లైటెండ్ పర్సన్ ఇక్కడ ఈ భూమి మీద ఉండడు, సమాధి తీసుకుంటారంటే వెళ్ళిపోతారు. అది సో 100% అయిన వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. కాబట్టి అందుకే మనకి ఏం తెలియదు అనమాట. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అనేది మనకి అసలు తెలీదు. దాన్ని అనుభవం చేస్తే తప్పించి మనం దాన్ని ప్రాపర్లీ చెప్పలేము కూడా. సో నో వన్ నోస్ వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, నో వన్ నోస్ ఆధ్యాత్మికం అంటే ఏంటి. కొంచెం మనము వాడిని టచ్ చేస్తాం కదా, అనుభవాలు కలిగినప్పుడు కొన్ని సిద్ధులు లభిస్తాయి కొందరికి. వాటి ద్వారా మనం చెప్పగలం ఎన్లైటెండ్ అని. అది కొంత పర్సంటేజ్ వరకు ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా మీకు అంటే యువర్ ఎన్లైటెండ్ అంటే హౌ మచ్ అనేది మనకు తెలియాలి. నేను ఎంతవరకు నేను ఎన్లైటెండ్ని అనేది మనకి ఆ భగవంతుడికి తప్ప ఇంకెవరికి తెలీదు. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ నా? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు ఓపెన్ ఐస్ ఉంటే మన కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఇవ్వడం అనమాట. గివ్. క్లోజ్ ఐస్, మనం కళ్ళు మూసుకుంటే మన లోపల పీస్ ఉండాలి, ప్రశాంతత, హాయి, ఆనందం. కానీ ఇది ఉల్టా జరుగుతుంది మనకి. కళ్ళు తెరిచినప్పుడు ప్రాబ్లమ్స్, ట్రబుల్స్, ఇది అంతేనా? కళ్ళు తెరిస్తే కావాలి, మూసుకుంటే ట్రబుల్స్. ఇంకేం చేయాలి? ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అవి గుర్తొస్తాయి. ఆది శంకరాచార్యులు చెప్పినట్టు అది 3 ఉంటాయి కదా. ఇంకోటి ఉంటుంది, వ్యవహారిక లోకం ఉంది, మనం ఉండే జీవితం, డ్రీమ్ స్టేట్ అంటారు కదా దాన్ని. డ్రీమ్ స్టేట్ నిజం కాదని మనకు తెలుసు. అలానే వ్యవహారిక జీవితం ఇప్పుడు మనం ఉండేది కూడా నిజం కాదు. ఇది పరమార్థ అనేది 3rd స్టేజ్. పరమార్థంలోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా అబద్ధమని. ఎలాగైతే మనం డ్రీమ్లో ఒక షేర్ అనేది, ఒక లైన్ అనేది వచ్చిందంటే మనం భయపడతాం, లెగుస్తాము. టేబుల్ కనబడుతుంది మనకి, బెడ్ కనబడుతుంది, ఏదైనా రోడ్డు కనబడుతుంది, అదంతా నిజం కాదు కదా అని తెలుస్తుంది ఎప్పుడు మనం లేచిన తర్వాత. అలాగే మనం ఆ స్టేజ్ 3rd స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది? 2nd స్టేజ్లో ఇది కూడా అదంతా నిజం కాదు అని. అంటే స్పిరిచువాలిటీ అంటే చాలా అడ్వాన్స్లో నథింగ్, ఏమీ లేదు, కణం ఏమీ లేదు, ఓన్లీ యూనివర్సే ఉంది. ఇప్పుడు యూనివర్స్ అయినప్పుడు, నేను కూడా యూనివర్స్ అయినప్పుడు ఏ కణము లేదు, ఏమీ లేనప్పుడు నథింగ్, శూన్యమే స్పిరిచువాలిటీ. ఇది అడ్వాన్స్నే. ఇంకా అది చెప్పడం కూడా నాకు సాధ్యం కాదండి. సో ఇంతవరకు అర్థమైంది కదా. నో వన్ నోస్ వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఎవరికి తెలియదు. అందుకే చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. ఈ రోజు నుంచి చేంజ్ చేసుకోండి. స్పిరిచువాలిటీ అంటే ఇదొక్కటి కాదు, ఇదే కాదు, ఇది కాదు, అది కాదు. అర్జునుడు దగ్గర రాజ్యం లేదా, డబ్బు లేదా, ఏం లేదు చెప్పండి అర్జునుడికి. కృష్ణుడు ఏమన్నాడు? అర్జునుడు ఎవరు? ఆధ్యాత్మికతలో ఉన్నాడు. అన్నీ ఉండగా అంటే ఏంటి? అన్నీ వదిలేయడం కాదు. స్పిరిచువాలిటీ అంటే అన్నీ వదిలేసుకోవడం కాదు. ఎట్లా అంటే అన్నీ ఉంటూనే, అంతటితో ఉంటూనే. ఇప్పుడు ఒక లోటస్ ఫ్లవర్ లాగా అనమాట. కమలం నీళ్ళల్లో, బురదలో ఉంటుంది. అది అంటకుండా బురదని ఎంతో అందంగా ఒక్క డ్రాప్ కూడా చూసారా, దాని మీద నీటి బిందు పడితే కదులుతుంది, ఇట్లా అంటుకొని కూడా అంటుకోదు, ఆకులకు కూడా. సో అలా మనం ఉండగలగాలి. అది అడ్వాన్స్ స్పిరిచువాలిటీ. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ కోసమే మనకి హెల్ప్ అవుతాయి. అది మెళ్ళో మాల, తిలకం, బట్టలు, ఇవన్నీ కూడా. జనాలకి చూడండి, అతను చాలా హ్యాండ్స్ ఎందుకు ఇలా మూవ్ చేస్తున్నాడు, నువ్వు మెడిటేషన్ చేస్తుంటే
అందరి ప్రవృత్తి వేరేగా ఉంటుంది. బృందావన్ నువ్వు వైకుంఠానికి వెళ్ళావంటే వైకుంఠంలో నారాయణులాగే, నారాయణుడు ఎలా ఉన్నాడో నీకు అందరూ కూడా నారాయణులానే కనబడతారు. గేట్ కీపర్స్తో సహి జై విజయలతో సహా అందరూ నారాయణ రూపంలో కనబడతారు నీకు. అందుకని అందరి ప్రవృత్తులు ఒకేలాగా ఉండాలి. నారాయణలా కామ్గా లాగా ఉండి పడుకొని ఉన్నాడంటే కూర్చొని ఉండాలని కాదు కదా. హ్యాండ్ ఇలా మూవ్ చేస్తున్నాడు, హ్యాండ్ క్లాప్స్, జంపింగ్, డాన్సింగ్, వై మూవింగ్, వేరింగ్ మోడర్న్ క్లోత్స్. ఎంత దిమాగ్ ఉంటుంది చూడండి జనాల్లోని. ఇప్పుడు అక్కడ బృందావనంలోని గోపికలు ఉంటారండి, గోపికలు, మంజరీలు చాలామంది ఉంటారు. వాళ్ళ ప్రవృత్తి, ఇప్పుడు సకులు ఉంటారు, ఆ సకుల్లో కూడా కొందరు మృదుత్వం ఉంటుంది వాళ్ళల్లో, కొందరు కొంచెం హార్ష్గా ఉంటారు వర్డ్స్. అది ప్రవృత్తి. రియాలిటీలోకి వచ్చాక మారిపోతాం, బట్ కొన్ని ఉంటాయి, అది వాళ్ళ ప్రవృత్తి, దాన్ని అంతగా మార్చుకోలేం. ఐన్స్టీన్ ఒక విషయం చెప్తాను మీకు, స్పిరిచువాలిటీ అంటే అర్థమవుతుంది, దాన్ని వదిలేద్దాము. శిష్యుడు అనుకుంటా చేస్తే ఒక కనుక్కున్నాడు, ఏమనంటే పార్టికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక పార్టికల్ ఉంది ఇక్కడ ఏదన్నా అనుకుందాం, అది ఇలా కదిపితే వేరే డైమెన్షన్లో అంటే ఒక 50 కోట్లు ట్రావెల్ చేసి దూరంలోకి వెళ్ళిన చోట అది సేమ్ టైంలో కదులుతుంది అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్, ఏది మనం అబ్జర్వ్ చేసినప్పుడు వేరేలా ఉంటుంది, లైట్ అబ్జర్వ్ చేయకుండా ఉంటే వేరేలా అట్లా చాలా కనుక్కున్నారు వీళ్ళు. అంటే ఏంటి అర్థము? దాని అర్థం ఏంటంటే మనము ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరంలో ఉన్నది అలా సేమ్ టైంలో మ్యాచ్ ఉంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ లైట్తో స్పీడ్ ఆఫ్ లైట్ ఇది ఇంత క్యాలిక్యులేట్, ఇవన్నీ కూడా తప్పు. ఇంకేదో బియాండ్ ఏదో ఉంది, చాలా ఉంది మనకి తెలుసుకోవాల్సింది. సో స్పిరిచువాలిటీ అంటే ఇవాళ ఏం తెలుసుకున్నాము? అన్నీ వదిలేయడం కాదు, అన్నీ వేసుకోవడం కాదు, కాషాయ వస్త్రాలు వేసుకోవడము కాదు, అన్నీ వదిలేయడం కూడా కాదు. అవుట్ సైడ్ ఎలా ఉన్నా కూడా ఇన్సైడ్లో షుడ్ బి సాధు అంటే సాధువులాగా ఇన్సైడ్లో అంటే ఎరుకతో ఉండాలి కదా నేనెవరు అనేది, ద ఎసెన్స్. ఇప్పుడు రోజెస్ ఉన్నాయి, పెద్ద గార్డెనే ఉంది రోజెస్ది, అవన్నీ నీ పాకెట్లో నువ్వు పెట్టుకోగలవా? లేదు కదా. అవన్నీ ఒక ఎసెన్స్ తీసుకొని చిన్న క్యాప్సూల్, చిన్న బాటిల్లో మనం అత్తర్లాగా అది నీ పాకెట్లోకి వస్తుంది కదా, అలానే మనం కూడా అవ్వాలి, ఎసెన్స్ తీసుకోవాలి తప్ప. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. డీటీ వర్షిపా, ప్రేయర్సా, పూజ చేస్తూ కూర్చోవడమా, రామ అని 1000 సార్లు రాయడమా, ఆత్మతత్వ అనుసంధానం, చిత్తం ఖాళీ అవ్వాలి, మొత్తం జ్ఞాపకాలు, కోరికలు పోవాలా? అసలు పైన ఎవరైనా ఉన్నారా? నిజంగా పైన ఉన్నారా? ఎక్కడున్నారు? ఎవరికి తెలియదండి. బట్ ఇట్ ఈస్ దేర్, నోయింగ్ అబౌట్ ద ఎసెన్స్ గురించి మనకు తెలుసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.